హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రసవం ముందు కనిపించే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రసవం ముందు కనిపించే లక్షణాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే బిడ్డను ప్రసవించడానికి ముందు మీ వీపు కింద భాగంలో లేదా నడుము కింద భాగంలో నొప్పిగా ఉంటుంది. మనకి బిడ్డకి అంటే నడుము కింద భాగంలో ఎందుకు అన్నాడు అంటే, బేబీ మొత్తం కిందకి జారుంటుంది కాబట్టి, అప్పుడు అక్కడ పెయిన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బరువంతా నడుము మీద పడుతుంది కాబట్టి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే వీపు భాగంలో కూడా నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ అంతా మనము బరువు అనేది ఎక్కువగా అంటే ఇట్లా ముందరకు పడిపోయినప్పుడు బ్యాక్ మనము కంట్రోల్ చేసుకోలేము. అందువల్ల వీపు మీద మనకి హ్మ్. పెయిన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అంటే నడుముల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అలాగే బ్యాక్ సైడు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది వీపులో. ఓకేనా? అలాగే మీరు నెలసరి ప్రారంభమయ్యేటప్పుడు పొత్తి కడుపులో వచ్చే నొప్పులాగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. మీకు ఈ నెలసరి వస్తుంది కదా! అప్పుడు వచ్చే పెయిన్ లాగా అనిపిస్తుంది. అక్కడ కంటిన్యూగా ఉంటుందన్నమాట పెయిన్ అనేది. ఈ కంటిన్యూగా పెయిన్ ఉండాది అంటే మీకు ఆ ప్రసవం ముందు కనిపించే లక్షణాలుగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పెయిన్స్ అనేవి ఎక్కువగా అంటే తరచుగా వస్తూనే ఉంటాయన్నమాట. ఒకసారి 5 మినిట్స్, నెక్స్ట్ టైము 6 మినిట్స్, నెక్స్ట్ టైమ్ 7 మినిట్స్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. పెయిన్స్ అనేవి కంటిన్యూగానే వస్తూనే ఉంటాయి. ఇలా ఐడెంటిఫై చేయాలి. నెక్స్టు అలాగే మీ యోని నుండి ఇక్కడ ఓడి అనబడింది సారీ. యోని నుండి ముదుర గోధుమ రంగులో లేదా రక్తంతో కూడిన జెల్లీ వంటి ద్రావకం అనేది వస్తూ ఉంటే అది మీరు బిడ్డ కనడానికి రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. ఒక సంకేతం అనమాట. అంటే యోని నుండి మీకు ముదురు గోధుమ రంగులో అంటే ఒక అంటే బ్లీడింగ్ లాగా ఉండదు. ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అలాగే రక్తంతో కూడిన జెల్లీ వంటి ద్రావకం అంటే జెల్లీగా అంటే కొంచెం మందంగా ఉంటుందనమాట. ఆ విధంగా వస్తూ ఉందంటే మీకు డెలివరీ టైం దగ్గర పడిందని చెప్పవచ్చు. అంటే కనేస్తారు ఇంకా అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ మీరు నొప్పులు కంటిన్యూగా వస్తూ ఉంటే అది డెలివరీ అవుతుందని గుర్తుంచుకోవాలి. నొప్పులనేవి కంటిన్యూయస్‌గా రావడం అనమాట. పెయిన్స్ ఆగి ఆగి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ విధంగా వస్తూ ఉంది అంటే మీకు డెలివరీ టైం దగ్గర అయిందని తెలుసుకోవాలి. నెక్స్ట్ యూరిన్ మనకు తెలియకుండానే పోయినట్లు అది డెలివరీ అవుతుందని తెలిపే సంకేతం. యూరిన్ కాదు ఫ్రెండ్స్. యూరిన్ కూడా వస్తుంది. కానీ యూరిన్ అనేది మనకు తెలుస్తుందనమాట పోయేది. కానీ ఈ ఉమ్మనీరు అనేది మనకి తెలియదు. ఉమ్మనీరు అనేది తెలియకుండా పోతూ ఉంటే అది మీకు డెలివరీ సిమ్టమ్‌గా చెప్పవచ్చు. ఉమ్మనీరు అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే అది స్మెల్ ఉండదు. అలాగే కలర్ ఉండదనమాట. ఈ విధంగా వాటర్ లాగా ఉన్నట్లయితే అది ఉమ్మనీరుగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మీకు తెలియకుండా ఉమ్మనీరు అనేది లీకేజ్ అవుతుందంటే అది ఒక సిమ్టమ్‌గా ప్రసవం ముందు కనిపించే సిమ్టమ్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే వీడియో మీలాంటి వారికి షేర్ అవుతుంది. వేడి నీరు తాగినా కూడా నొప్పులు తగ్గకపోతే అదే డెలివరీ టైం. అంటే మనం వేడి నీరు తాగుతాం కదా! కషాయంలాగా పెట్టుకొని, ఆ కషాయం తాగినప్పటికీ మీకు నొప్పులు తగ్గలేదు. ఇంకా విపరీతంగా అంటే డెలివరీ పెయిన్స్ అనుకోండి, మనం కషాయం తాగిన వెంటనే పెయిన్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయండి. అలా కాకుండా పెయిన్ అనేది ఆగిపోతే అది డెలివరీ సిమ్టమ్‌గా చెప్పుకోలేము. ఓకే. ఇది తాగినప్పుడు మనకి ఇంకా పెయిన్స్ అనేది ఎక్కువైనాయనుకో అప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే మీకు డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీకు సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అలాగే మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 100% రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.